Hello viewers, welcome to Tech Sheds and welcome to Daily Analysis. 16th సెప్టెంబర్ ఫ్రైడే రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 19th సెప్టెంబర్ మండే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో వాటికి సంబంధించిన పొజిషన్స్, అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే పాయింట్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఈ రోజు మార్కెట్ భారీ నష్టాలను ఫేస్ చేసింది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా నష్టాలు భారీగా ఉన్నాయి. నిఫ్టీకి సంబంధించి 346 పాయింట్స్ పడిపోయింది, అంటే అది దాదాపు 2% వరకు పడిపోయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 432 పాయింట్స్ పడిపోయింది, అంటే 1.05% లాస్ తోటి మార్కెట్ క్లోజ్ అయింది. అయితే ఈ రోజు మార్కెట్ లో ఇంతగా పడిపోవడానికి రీజన్ ఏంటి, నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది అని చూసే ముందు ఒకసారి ఈఎంఐస్ ఓపెన్ చేసి ఈఎంఐస్ తోటి కంపేర్ చేస్తే మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో 50, 100, 200 ఈ 3 ఈఎంఐస్ ని ఓపెన్ చేస్తున్నా. సో మార్కెట్ నిన్నటి క్లోజింగ్ పాయింట్ అనేది ఈ పాయింట్ దగ్గర జరిగింది, అంటే 200 ఈఎంఐ దగ్గర జరిగింది. సో నిన్న ఒక పాయింట్ చెప్పాను, మార్కెట్ ఒకవేళ దీనికి గ్యాప్ డౌన్ తో గానీ ఓపెన్ అయింది అంటే డెఫినెట్లీ మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. బట్ 17,777 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. ఈ సపోర్ట్ పాయింట్ దగ్గర మార్కెట్ రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పాను. బట్ ఇంత స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఈ రోజు ఫస్ట్ 30 minutes లోనే బ్రేక్ అయిపోయింది. అండ్ ఇమీడియట్ గా ఉన్న నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి ఇది. ఈ ఇంక్లైన్ సపోర్ట్ పాయింట్ మోస్ట్లీ మార్కెట్ కి సపోర్ట్ ని ఇవ్వాలి, బట్ ఇది కూడా బ్రేక్ అయిపోయి మార్కెట్ ఎండ్ అయ్యే టైం కి దీన్ని రెసిస్టెన్స్ లా తీసుకొని నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది. అయితే మీరు ఒకవేళ ఈ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ పేజ్ ని కానీ ఒకసారి చూస్తే ఈ రోజు మార్కెట్ లో జరిగిన ఈ పొజిషన్స్ ని నేను ఆల్రెడీ టెలిగ్రామ్ లో అప్డేట్ ఇస్తూ ఉన్నాను. సో మార్నింగ్ 10:15 కి నేను ఒక స్క్రీన్ షాట్ ని షేర్ చేశాను. ఇందులో నేను నెక్స్ట్ ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్, ఈ ఇంక్లైన్ సపోర్ట్ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మార్కెట్ ఆల్రెడీ ఫస్ట్ రెసిస్టెంట్ పాయింట్ ని క్రాస్ చేసింది 17,777 ని. అండ్ నెక్స్ట్ ఉన్న ఇంకో సపోర్ట్ పాయింట్ ఈ ఇంక్లైన్ సపోర్ట్ లైన్. అయితే ఈ స్ట్రాంగ్ సపోర్ట్ కూడా బ్రేక్ అయిపోయింది. సో బ్రేక్ అయిపోయి మార్కెట్ మళ్ళీ ఇంకా నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్ళింది. అయితే నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా నేను ఇక్కడ చూపించాను. ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వగానే నేను ఇమ్మీడియట్ గా దీనికి సంబంధించి ఇంకొక పోస్ట్ ని ఇచ్చాను. సో ఈ పోస్ట్ లో నేను ఇక్కడ బ్రేక్అవుట్ అయినట్లుగా క్లియర్ చేశాను. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ సపోర్ట్ పాయింట్ 17,489 పాయింట్ ని ఇచ్చాను. అండ్ ఈ పాయింట్ దగ్గర మార్కెట్ హాల్ట్ అవుతున్నట్లుగా ఇలా సింబల్ ఇచ్చాను. సో మార్కెట్ ని ఒకసారి ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఈ పాయింట్ దగ్గర మార్కెట్ బ్రేక్ అవ్వగానే నేను నెక్స్ట్ అప్డేట్ ఇచ్చాను. అండ్ ఇక్కడ నుండి మార్కెట్ బ్రేక్ అవ్వగానే ఇమీడియట్ గా ఈ సపోర్ట్ దగ్గర మార్కెట్ హాల్టింగ్ క్రియేట్ చేస్తుంది అని 17,489 పాయింట్ గురించి ఇచ్చాను. సో మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి ఇదే పాయింట్ దగ్గర అయితే హాల్టింగ్ క్రియేట్ చేస్తుంది. అయితే ఇంత హెవీగా మార్కెట్ పడిపోవడానికి రీజన్ ఏంటి అనేది ఒకసారి చూస్తే మార్కెట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ దగ్గర రివర్సల్ డైరెక్షన్ తీసుకుంది. ఈ రివర్సల్ డైరెక్షన్ తీసుకున్న ఈ పాయింట్ ఎక్కడి నుండి వచ్చింది అనేది ఒకసారి చూస్తే ఇది 18,091. సో ఈ పాయింట్ అనేది అసలు ఎక్కడి నుండి వచ్చింది అనేది డే క్యాండిల్ స్టిక్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. సో ప్రీవియస్ గా ఇదే పాయింట్ దగ్గర మార్కెట్ ఒకసారి రివర్సల్ తీసుకుంది. సో ఇది ఆ పాయింట్. సో ఈ పాయింట్ నుండి మార్కెట్ ప్రీవియస్ గా రివర్సల్ డైరెక్షన్ వెళ్ళింది. అండ్ ఎగ్జాక్ట్ గా ఇదే పాయింట్ నుండి మళ్ళీ రివర్సల్ అవుతుంది. అయితే ఈసారి జరుగుతున్న ఈ రివర్సల్ అనేది కంటిన్యూస్ గా నెగిటివ్ డైరెక్షన్ ఉంటుందా అంటే ప్రెసెంట్ అయితే మార్కెట్ 50 ఈఎంఏ దగ్గర ఉంది. డే క్యాండిల్ స్టిక్ లో మనం చూస్తే 50 ఈఎంఏ దగ్గర ఉంది. అలాగే నెక్స్ట్ 100 and 200 ఈఎంఏస్ ఉన్నాయి. డెఫినెట్లీ ఈ 3 ఈఎంఏస్ మార్కెట్ కి సపోర్ట్ ని ఇస్తాయి. యాక్చువల్ గా మార్కెట్ ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ ని బ్రేక్ చేయగానే పాజిటివ్ డైరెక్షన్ కంటిన్యూస్ గా ఉండాలి. బట్ ఇది సెకండ్ టైం మళ్ళీ మార్కెట్ ఈ రెసిస్టెంట్ ని క్రాస్ చేసి మళ్ళీ లోయర్ డైరెక్షన్ రావడం. సో మార్కెట్ లో ఇక్కడ నుండి క్రియేట్ అయిన ఈ పాజిటివిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. బట్ ఈ రెసిస్టెంట్ ని క్రాస్ చేసిన తర్వాత ఈ స్ట్రాంగ్ బులిష్ ని కంటిన్యూ చేయలేకపోయింది. మార్కెట్ ఇక్కడ నుండి కంటిన్యూస్ గా పాజిటివ్ డైరెక్షన్ ఉండకుండా ఫస్ట్ ఒకసారి ఈ రెసిస్టెంట్ కి లోయర్ డైరెక్షన్ వచ్చింది. అండ్ 1.5 month తర్వాత మళ్ళీ ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిపోయింది. సో మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది అనుకున్న టైంలో మళ్ళీ ఈ రెసిస్టెంట్ కి లోయర్ డైరెక్షన్ లో వచ్చింది. సో ఒకవేళ మార్కెట్ మళ్ళీ కానీ ఈ రెసిస్టెంట్ దగ్గర హాల్టింగ్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ 1 month వరకు కూడా మార్కెట్ ఇందులోనే హాల్టింగ్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎలా అయితే మార్కెట్ హాల్టింగ్ క్రియేట్ చేసిందో మళ్ళీ అలానే హాల్టింగ్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ క్రియేట్ అయిన ఈ ప్రైస్ రిజెక్షన్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రైస్ రిజెక్షన్ అనేది చాలా హెవీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడికి మనం అబ్జర్వ్ చేస్తే 18,091 నుండి ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన 17,530 పాయింట్ అనేది జస్ట్ 2 days లో
అచీవ్ అయింది. అంటే 470 పాయింట్స్ జస్ట్ 2 డేస్ లో పడిపోయింది. సో దీన్ని హెవీ ప్రైస్ రిజెక్షన్ లా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇది కానీ ఇలా కంటిన్యూ అయిందంటే మార్కెట్ ఇలానే కంటిన్యూస్ గా నెగిటివ్ డైరెక్షన్ లో ఈ సపోర్ట్ పాయింట్ అలాగే రెసిస్టెంట్ పాయింట్స్ మధ్యలో హాల్టింగ్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఉన్న సపోర్ట్ పాయింట్స్ ఏంటి, నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అనేది 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ లో చూద్దాం. సో నెక్స్ట్ ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 17,355. డెఫినెట్లీ మార్కెట్ ఈ సపోర్ట్ ని కానీ క్రాస్ చేసింది అంటే నెక్స్ట్ ఒక 1000 పాయింట్స్ వరకు ఇలానే కంటిన్యూస్ గా ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ 17,355 అనేది మార్కెట్ ని చాలా సార్లు పడిపోకుండా సపోర్ట్ ని ఇచ్చిన బయర్స్ సపోర్ట్ పాయింట్. సో ఈ పాయింట్ నుండి కానీ మార్కెట్ ఒకవేళ డ్రాప్ అయింది అంటే మార్కెట్ లో హెవీ మూవ్మెంట్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది అండ్ కంప్లీట్ బేరిష్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మండే రోజు మార్కెట్ ఈ పాయింట్ వరకు వస్తుందా అంటే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ క్లోజింగ్ టైం కి కూడా ఈ నెగిటివిటీ అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఛానల్ క్రియేట్ అయింది. ఈ ఛానల్ లోనే మార్కెట్ లోయర్ లోస్ ని క్రియేట్ చేసుకుంటూ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ లో క్రియేట్ అయిన ఈ ఛానల్ కానీ ఒకవేళ కంటిన్యూ అయిందంటే మార్కెట్ లో నెక్స్ట్ ఉన్న ఈ 17,498 అనే సపోర్ట్ పాయింట్ బ్రేక్ అవుతుంది అండ్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ అయిన 17,355 సపోర్ట్ పాయింట్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ నుండి మార్కెట్ హాల్టింగ్ ని కంటిన్యూ చేస్తుంది. అండ్ ఆల్రెడీ చెప్పాను, మార్కెట్ ఒకవేళ ఈ ఇంక్లైన్ లైన్ కానీ ఈ సపోర్ట్ పాయింట్ కానీ క్రాస్ చేసింది అంటే ఇప్పట్లో మళ్ళీ పాజిటివిటీ అనేది కనిపించదు. సో మార్కెట్ మళ్ళీ ఎప్పుడైతే ఈ ఇంక్లైన్డ్ ట్రెండ్ లైన్ ని క్రాస్ చేస్తుందో, క్రాస్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంటున్నట్లు మనం కన్సిడర్ చేయాలి. ఈ ఇంక్లైన్డ్ లైన్ ఏంటి అనేది డైలీ ఈ ఛానల్లో పెట్టే డైలీ అనాలిసిస్ వీడియో చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఎవరైతే ఈ ఛానల్లో పెట్టే ఈ డైలీ అనాలిసిస్ వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి అర్థం అవడం కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఇది ఆ ఇంక్లైన్డ్ లైన్. సో ఈ ఇంక్లైన్ లైన్ కి మార్కెట్ ప్రెసెంట్ నెగిటివ్ డైరెక్షన్ లేదా లోయర్ డైరెక్షన్ లోకి వచ్చింది. ఈ ఇంక్లైన్ లైన్ ఏంటి అనేది ఒకసారి చూస్తే మార్కెట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుండి ఈ రెసిస్టెంట్ లైన్ కి లోయర్ డైరెక్షన్ లో ఉంది. సో ఎవ్రీ టైం మార్కెట్ ఈ రెసిస్టెంట్ లైన్ ని టచ్ చేసినప్పుడు లోయర్ లోస్ ని అలాగే లోయర్ హైస్ ని క్రియేట్ చేసుకుంటూ నెగిటివ్ డైరెక్షన్ ఉండడం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఈసారి మాత్రం ఈ రెసిస్టెంట్ లైన్ అనేది బ్రేక్ అయింది. సో బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ కంటిన్యూస్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది అనుకున్నాం. బట్ అగైన్ మళ్ళీ ఈ రెసిస్టెంట్ కి లోయర్ డైరెక్షన్ లో వచ్చింది. ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత ఇది మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ నుండి అయినా మార్కెట్ మళ్ళీ కంటిన్యూస్ గా పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది అనుకుందాం. బట్ ఇక్కడ నుండి అగైన్ మళ్ళీ మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ వచ్చింది. సో ఈ పాయింట్స్ దగ్గర మార్కెట్ లో హెవీగా ప్రైస్ రిజెక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రైస్ రిజెక్షన్ అనేది ఇంకా ఎంతవరకు ఉంటుంది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేము. సో ఈ రెసిస్టెంట్ అండ్ ఈ సపోర్ట్ మధ్యలో ప్రెసెంట్ మార్కెట్ అనేది హాల్టింగ్ క్రియేట్ చేయబోతుంది. ఈ హాల్టింగ్ ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేము. సో ఎప్పుడైతే మళ్ళీ ఈ ఇంక్లైన్డ్ రెసిస్టెంట్ లైన్ ని క్రాస్ చేస్తుందో, క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ మనం పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటి వరకు మార్కెట్ లో పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ రోజు క్రియేట్ అయిన ఈ హెవీ ఫాల్ వల్ల మార్కెట్ ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ కి లోయర్ డైరెక్షన్ లో వచ్చింది. సో ఇది నెగిటివిటీకే ఇండికేషన్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ కూడా నెగిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఇదే పాయింట్ దగ్గర హాల్టింగ్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ చెప్పాను, 17,355 గానీ బ్రేక్ అయింది అంటే ఈ బ్లూ కలర్ లో ఉన్న ఈ సపోర్ట్ లైన్ గానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 16,591 దగ్గర ఉంది. అంటే మోర్ దెన్ 800 పాయింట్స్ వరకు మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 2 కేసెస్ లో ఏం జరుగుతుంది అనేది చూద్దాము. మార్కెట్ మండే గానీ ఒకవేళ గ్యాప్ డౌన్ తోటి ఈ 17,355 కంటే తక్కువలో గానీ ఓపెన్ అయింది అంటే దీన్నే రెసిస్టెంట్ లా తీసుకొని మళ్ళీ మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో వస్తుంది. సో నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 16,591. సో ఇమీడియట్ సపోర్ట్ పాయింట్స్ అండ్ ఇమీడియట్ రెసిస్టెంట్ పాయింట్స్ ఒకసారి చూస్తే, అంటే ఎవరైతే ఇంట్రాడే లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో ఇమీడియట్ సపోర్ట్ అండ్ ఇమీడియట్ రెసిస్టెంట్ పాయింట్స్ ఒకసారి చూస్తే 17,355 వచ్చేసి ఇమీడియట్ సపోర్ట్ పాయింట్, అలాగే ఇమీడియట్ రెసిస్టెంట్ లైన్ వచ్చేసి 17,600 దగ్గర ఉంది. అంటే ఈ ఇంక్లైన్ లైన్ నే మనం ఇమీడియట్ రెసిస్టెంట్ లైన్ లా తీసుకుందాం. అలాగే ఇప్పుడు 17,777 కూడా రెసిస్టెన్స్ లా మారింది. ఎందుకంటే ఆ పాయింట్ కంటే తక్కువలోకి మార్కెట్ వచ్చింది కాబట్టి మళ్ళీ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళాలి అంటే డెఫినెట్లీ మళ్ళీ దీన్ని రెసిస్టెంట్ లా తీసుకొని బ్రేక్ చేసిన తర్వాత పాజిటివిటీ అనేది ఉంటుంది. సో ప్రీవియస్ గా ఎలా అయితే ఇక్కడ హాల్టింగ్ క్రియేట్ చేసి దీన్ని బ్రేక్ చేసి దీన్ని సపోర్ట్ లా తీసుకుందో సేమ్ ఎగ్జాక్ట్ గా మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా జరగాల్సి ఉంటుంది. సో మళ్ళీ దీన్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి బ్రేక్ అయిన తర్వాత దీన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ లో బుల్ రన్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా నిఫ్టీకి సంబంధించిన నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ గురించి. సో ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో వాటికి సంబంధించిన పొజిషన్స్ ఒకసారి చూస్తే, ఆల్రెడీ మార్కెట్ లో సెప్టెంబర్ మంత్ కి సంబంధించిన ఫ్యూచర్ ని లాంగ్ పొజిషన్ తీసుకోమని చెప్పాను. సో ఈ లాంగ్ పొజిషన్ ని ప్రెసెంట్ ఎగ్జిట్ చేసేయండి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుండి హెవీ
హెవీగా ప్రైస్ రిజెక్షన్ అనేది తీసుకుంది. ఆల్రెడీ చెప్పాను మార్కెట్ లో ఒకవేళ నెగిటివిటీ గానీ స్టార్ట్ అయింది అంటే ఈ ఫ్యూచర్ ని ఎగ్జిట్ చేయమని చెప్తా అని చెప్పాను. సో ప్రెసెంట్ మార్కెట్ అయితే నెగిటివ్ డైరెక్షన్ వైపే ఉంది. సో మండే రోజు మార్కెట్ గానీ ఒకవేళ 17,355 కంటే లోయర్ డైరెక్షన్ లో ఓపెన్ అయితే కన్ఫర్మ్ గా సెప్టెంబర్ మంత్ కి సంబంధించిన ఫ్యూచర్ ని లాంగ్ పొజిషన్ నుండి ఎగ్జిట్ చేయండి. అండ్ ఎగ్జిట్ చేసిన తర్వాత మార్కెట్ ని మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్ లో తీసుకోవాలంటే ప్రెసెంట్ అయితే మార్కెట్ హాల్టింగ్ లో ఉంది, అంటే నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది అని కూడా కన్ఫర్మ్ గా చెప్పలేము. సో ఈ హాల్టింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక పర్టికులర్ నెగిటివ్ డైరెక్షన్ తీసుకున్నా లేదా ఒక పర్టికులర్ పాజిటివ్ డైరెక్షన్ తీసుకున్నా ఆ తర్వాత మనం పొజిషన్ ని తీసుకోవచ్చు. సో ప్రెసెంట్ అయితే మీరు ఫ్యూచర్స్ లో లాంగ్ కానీ షార్ట్ కానీ పొజిషన్స్ తీసుకోకండి, ఎందుకంటే మార్కెట్ ప్రెసెంట్ హాల్టింగ్ లో ఉంది. సో ఈ హాల్టింగ్ కి సంబంధించి మీరు ఆప్షన్స్ లో స్ట్రాటజీస్ ని యూజ్ చేయొచ్చు. మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. సో వీటికి సంబంధించిన వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ స్ట్రాటజీస్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. మిస్ అవ్వకుండా ఈ వీడియోస్ చూడండి. మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ ఉన్నా కానీ ఈ స్ట్రాటజీస్ కానీ యూజ్ చేశారంటే మీరు మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు హెవీగా నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది. సో మార్కెట్ ఓపెనింగ్ 50 EMA కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో జరిగింది. సో నిన్నటి క్లోజింగ్ పాయింట్ 50 EMA దగ్గర జరిగింది. అలాగే నిన్న క్రియేట్ అయిన ఈ ఛానల్లోనే మార్కెట్ లోయర్ లోస్ ని క్రియేట్ చేసుకుంటూ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది. అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి మీరు అబ్జర్వ్ చేస్తే 200 EMA కి అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, బట్ మార్కెట్ స్టిల్ ఇంకా నెగిటివ్ డైరెక్షన్ లోనే మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజు టెలిగ్రామ్ ఛానల్లో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి నేను చూపించిన పాయింట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఓపెనింగ్ ఈ పాయింట్ దగ్గర జరిగింది. సో మార్కెట్ కి సంబంధించి నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ 40,671 అని చెప్పాను. సో ఈ పాయింట్ దగ్గర మార్కెట్ హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది అని చెప్పాను. సో మార్కెట్ లో ఎలాంటి చేంజ్ వచ్చింది అనేది ఒకసారి చూస్తే 40,671 దగ్గర మార్కెట్ సపోర్ట్ ని తీసుకుంది. అండ్ దీంతో పాటు ఇమీడియట్ గా ఇక్కడ మనకి 200 EMA కూడా ఉంది. సో దీనికి సంబంధించి నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనేది ఒకసారి చూద్దాం. సో ఈ పాయింట్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే 40,671 దగ్గర మార్కెట్ సపోర్ట్ ని తీసుకొని ఇక్కడ హాల్టింగ్ క్రియేట్ చేస్తుంది అని చెప్పాను. దాంతో పాటు 200 EMA ఉంది అండ్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ అని చెప్పాను. ఒకవేళ ఇవన్నీ బ్రేక్ అయ్యి కానీ ఉంటే మార్కెట్ కంటిన్యూస్ గా నెగిటివ్ డైరెక్షన్ లో ఉండేది, బట్ మార్కెట్ వీటన్నిటిని బ్రేక్ చేయకుండా ఆ సపోర్ట్ పాయింట్ దగ్గర మార్కెట్ రివర్సల్ అయింది. సో మార్కెట్ ఈ పాయింట్ నుండి సపోర్ట్ ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంది. అండ్ దాంతో పాటు నేను ఇంకొక పిక్చర్ ని కూడా పోస్ట్ చేశాను. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే 200 EMA అనేది బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కానీ ఇది బ్రేక్ అయింది అంటే మార్కెట్ ఇక్కడ నుండి దీన్ని రెసిస్టెంట్ లా తీసుకొని నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పాను. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దాని కింద నేను ఒక పోస్ట్ రాశాను. ఆ పోస్ట్ ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ 200 EMA ని టచ్ చేసింది. ఒకవేళ 15 మినిట్స్ క్యాండిల్స్ లో కానీ ఒక ఫుల్ రెడ్ క్యాండిల్ బిలో 200 EMA క్రియేట్ అయితే మార్కెట్ భారీగా పడిపోవడానికి అవకాశం ఉంది అని చెప్పాను. అండ్ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ మినిట్ నేను ఇంకొక పోస్ట్ కూడా ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ 200 EMA కి కింద ఫుల్ రెడ్ క్యాండిల్ కానీ క్రియేట్ అవ్వకపోతే అక్కడ నుండి సపోర్ట్ ని తీసుకొని మార్కెట్ పాజిటివ్ ఉంటుంది అని చెప్పాను. సో ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 200 EMA ని టచ్ చేసింది, బట్ టచ్ చేసిన తర్వాత ఒక క్లియర్ రెడ్ క్యాండిల్ అనేది క్రియేట్ అవ్వలేదు. సో సెకండ్ పాయింట్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 200 EMA కి కింద గానీ ఒక క్లియర్ రెడ్ క్యాండిల్ క్రియేట్ అవ్వకపోతే ఇక్కడ నుండి సపోర్ట్ ని తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పాను. అండ్ వీటన్నిటితో పాటు మార్కెట్ ఒక ఛానల్లో ఉంది. ఈ ఛానల్ అనేది కానీ ఒకవేళ కంటిన్యూ అయింది అంటే మార్కెట్ ఇంకా నెగిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 40,008. సో ఈ పాయింట్ దగ్గర వరకు కానీ మార్కెట్ వచ్చిందంటే డెఫినెట్లీ ఇక్కడ సపోర్ట్ ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అండ్ ఇది కూడా బ్రేక్ అయింది అంటే బ్యాంక్ నిఫ్టీలో 2,000 to 3,000 వరకు హెవీ ఫాల్ నెక్స్ట్ 1 వీక్ లో జరగడానికి ఛాన్స్ ఉంది. అయితే మార్కెట్ ఇంత హెవీగా ఎందుకు పడిపోతుంది అనేది ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఒక కొత్త హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అనేది క్రియేట్ అయింది. అది కూడా మొన్న 15th రోజు. సో 15th రోజు మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ స్టిక్ అంటే ఫస్ట్ 15 మినిట్స్ లో క్రియేట్ అయిన క్యాండిల్ స్టిక్ అనేది కొత్త హిస్టరీ హైయెస్ట్ ని క్రియేట్ చేసింది. అండ్ ఇక్కడ నుండి మార్కెట్ కంటిన్యూస్ గా నెగిటివ్ డైరెక్షన్ వస్తుంది. సో ఆల్రెడీ ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోలో ఒక పాయింట్ చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ హిస్టరీ హైయెస్ట్ ని కానీ టచ్ చేసింది అంటే ఆ పాయింట్ దగ్గర హెవీగా ప్రైస్ రిజెక్షన్ అనేది ఉంటుంది. మళ్ళీ మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ వచ్చి కొంత కరెక్షన్ అనేది జరిగిన తర్వాత అప్పుడు మార్కెట్ మళ్ళీ ఆ రెసిస్టెంట్ ని క్రాస్ చేసి అప్పుడు పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే మార్కెట్ ఇక్కడ నుండి నెగిటివ్ డైరెక్షన్ వచ్చి నెక్స్ట్ టైం ఇది బ్రేక్ అయినప్పుడు అప్పుడు
అప్పుడు మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక రెసిస్టెంట్ బ్రేక్ అయ్యేటప్పుడు దాన్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఆ తర్వాత అది వీక్ అయిన తర్వాత అప్పుడు బ్రేక్ అయ్యి హెవీగా పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అలాగే ఫాల్ కూడా అలానే ఉంటుంది. మార్కెట్ ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ గానీ బ్రేక్ చేయాలి అంటే దాన్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసిన తర్వాత అది వీక్ అయిన తర్వాత అప్పుడు ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మార్కెట్ ఫాల్ గానీ రైజ్ గానీ ఇలానే క్రియేట్ అవుతుంది. కంటిన్యూస్ గా పాజిటివ్ గానీ కంటిన్యూస్ గా నెగిటివ్ గానీ ఉండదు. ఇలా ఒక ప్యాటర్న్ ని ఫాలో అవుతూ ఉంటుంది. సో నేను టెలిగ్రామ్ ఛానల్లో ఏవైతే సపోర్ట్ పాయింట్స్ అలాగే రెసిస్టెంట్ పాయింట్స్ అని ఇస్తున్నానో వాటిలో నేను S1 S2 S3 అని సపోర్ట్ పాయింట్స్ లని అలాగే R1 R2 R3 అని రెసిస్టెంట్ పాయింట్స్ ఇస్తున్నాను. అండ్ వాటిలో స్ట్రాంగ్ సపోర్ట్ కానీ స్ట్రాంగ్ రెసిస్టెంట్ గానీ ఉంది అంటే వాటిని మెన్షన్ చేసి చూపిస్తున్నాను. సో ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ గానీ స్ట్రాంగ్ సపోర్ట్ గానీ బ్రేక్ అయింది అంటే బ్రేక్ అయిన తర్వాత దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో చాలా హెవీ ర్యాలీ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకుని మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో నిన్నటి నుండి ఈ ఇంట్రాడే కి యూజ్ అయ్యే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ గురించి ఇస్తున్నాను. సో ఒకవేళ మీరు ఇంకా ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వకపోతే ఇప్పుడు జాయిన్ అవ్వండి. ఇంట్రాడే కి సంబంధించి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఎవ్రీడే ఈ ఛానల్లో చెప్పే డైలీ అనాలిసిస్ వీడియోస్ ని చూడండి అండ్ వాటిని బేస్ చేసుకొని ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ ని బేస్ చేసుకొని మీరు ఇంట్రాడే ట్రేడ్ గానీ చేశారు అంటే డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్ తో ఎగ్జిట్ అవ్వచ్చు. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ పాయింట్ అనేది అయితే ప్రెసెంట్ 200 EMA కి అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంది. బట్ ఇక్కడున్న ఈ ఛానల్లో మార్కెట్ ఇలానే కంటిన్యూస్ గా నెగిటివ్ డైరెక్షన్ ఉంటే మాత్రం ఈ 200 EMA బ్రేక్ అవుతుంది. 200 EMA బ్రేక్ అయింది అంటే మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ అయిన 40,000 వరకు వస్తుంది. అండ్ ఇది కూడా బ్రేక్ అయింది అంటే మార్కెట్ 2 to 3,000 వరకు నెక్స్ట్ 1 వీక్ లోనే పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రీవియస్ గా నేను డైలీ అనాలిసిస్ వీడియోస్ లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్లీ హిస్టరీ హైస్ పాయింట్స్ ని టచ్ చేస్తాయి అని చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ అయితే టచ్ చేసింది బట్ నిఫ్టీ ఇంకా టచ్ చేయలేదు. బట్ డెఫినెట్లీ నిఫ్టీ కూడా టచ్ చేస్తుంది నెక్స్ట్ 1 to 2 వీక్స్ లో. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ హెవీగా ప్రైస్ రిజెక్షన్ అనేది క్రియేట్ అయింది. సో ఈ ప్రైస్ రిజెక్షన్ అనేది మార్కెట్ కంటిన్యూస్ నెగిటివ్ డైరెక్షన్ ఉంటుందా లేదా అనేది ఇక్కడ మనం డిసైడ్ అవ్వచ్చు. మార్కెట్ ఒకవేళ 200 EMA ని కానీ ఇక్కడ సపోర్ట్ లో తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళింది అంటే మళ్ళీ ఈ రెసిస్టెంట్ ని టెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ మార్కెట్ కొంత సైడ్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను రెసిస్టెంట్ ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఆ తర్వాత బ్రేక్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ పాజిటివ్ డైరెక్షన్ లో ట్రేడ్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాత పాజిటివ్ డైరెక్షన్ లో పొజిషన్స్ కానీ స్ట్రాటజీస్ కానీ యూజ్ చేయండి. సో ప్రెసెంట్ మార్కెట్ లో సెప్టెంబర్ ఫ్యూచర్ ని ఎవరైతే లాంగ్ పొజిషన్ తీసుకున్నారో దాన్ని ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే మార్కెట్ కొంతవరకు నెగిటివ్ డైరెక్షన్ గానీ లేదా సైడ్ వైజ్ డైరెక్షన్ లో గానీ ఉండబోతుంది. సో ఎవరైతే లాంగ్ పొజిషన్ లో ఉన్నారో మీరు ప్రాఫిట్స్ తీసుకోవడం అనేది కుదరదు కాబట్టి ఈ పాయింట్ దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వండి. అలాగే మీరు ఒకవేళ కొత్తగా పొజిషన్ తీసుకోవాలి అనుకుంటే ఫ్యూచర్స్ లో ప్రెసెంట్ వెయిట్ చేయండి. బట్ ఆప్షన్ లో సైడ్ వైజ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే స్ట్రాటజీస్ ని యూజ్ చేయండి. ఆల్రెడీ చెప్పాను ఈ వీడియోస్ కానీ మీరు చూసారంటే సైడ్ వైజ్ డైరెక్షన్ మార్కెట్ ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి దానికి సంబంధించిన పొజిషన్స్ ఏంటి అనేది ఈ వీడియోస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ వీడియోస్ కి సంబంధించిన లింక్స్ FNO స్ట్రాటజీస్ ప్లేలిస్ట్ లో ఉంటాయి. మిస్ అవ్వకుండా చూడండి. సో వీటిని యూజ్ చేయడం వల్ల తక్కువ రిస్క్ తోటి ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అలాగే రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఈ రోజు డైలీ అనాలిసిస్ వీడియో. సో ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే మీరు ఈ ఛానల్ కి సపోర్ట్ గానీ చేయాలి అనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో జెరోదా అండ్ అప్స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి. సో ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు కొత్తగా అకౌంట్ గానీ తీసుకున్నారు అంటే అకౌంట్ విత్ ఇన్ 24 hours లో ఓపెన్ అవుతుంది. అలాగే ఈ ఛానల్ కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అండ్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా techshirts1@gmail.com కి మెయిల్ చేయండి. సో ఇది ఈ రోజు డైలీ అనాలిసిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.